వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. ఆంధ్రప్రదేశ్లో మద్య వ్యాపారం ఎప్పట్లాగానే జోరుగా సాగుతోంది. మరి ఈ మద్యం రంగం ద్వారా ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరుతుందన్న విషయం తెలిసిందే. దీని దృష్టిలో పెట్టుకున్న కూటమి ప్రభుత్వం ఇంకా ప్రత్యేక దృష్టి సాధిస్తోంది. అధికారంలోకి వచ్చిన వెంటనే మద్యం పాలసీలో కీలక మార్పులు చేస్తామని చెప్పారు. ఆ మార్పులు చేసి ఆదాయాన్ని మరింత పెంచుకునే దిశగానే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ముఖ్యంగా మనం వైసీపీ ప్రభుత్వ హయాంలో చూస్తే అందుబాటులో లేని పాత ప్రీమియం బ్రాండ్లను తిరిగి మార్కెట్లోకి తీసుకురావడం ద్వారా వినియోగదారులను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. ప్రస్తుతం ఏపీలో ఇతర రాష్ట్రాల్లో విక్రయిస్తున్న ధరలకే మద్యం అందుబాటులో ఉండేలా నిర్ణయం తీసుకోవడంతో ఇప్పటికైతే అమ్మకాలు చాలా గణనీయంగా పెరిగినట్లుగా గణాంకాలు చెబుతున్నాయి. అయితే ప్రీమియం బ్రాండ్లు ఎప్పటికప్పుడు తమ ధరలను తగ్గిస్తూ వస్తున్నాయి. ఇవి కూడా ఈ అమ్మకాల పెరుగుదలకు ప్రధాన కారణంగా చెప్పొచ్చు. ముఖ్యంగా మనం చూస్తే న్యూ ఇయర్ తర్వాత వచ్చే ఇప్పుడు సంక్రాంతి వంటి పండుగలు వేడుకల సీజన్ సమీపిస్తుండటంతో మద్యం డిమాండ్ ఒక్కసారిగా పెరుగుతుందని కూడా అంచనా వేసింది ప్రభుత్వం. దీని ప్రకారం కంపెనీలు ముందుగానే ధరలు కూడా తగ్గించాయి. కొత్త మద్యం పాలసీ అమల్లోకి వచ్చిన తర్వాత మొత్తం 87 ప్రీమియం పాపులర్ బ్రాండ్లు తిరిగి ఏపీలోకి వచ్చాయి. ఇవి వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ బ్రాండ్లకు దాదాపుగా తలుపులు మూసేశారు. అప్పట్లో ఉన్న కొద్ది ప్రీమియం బ్రాండ్ల ధరలు ఎక్కువగా ఉండేవి. ఫలితంగా వాటి అమ్మకాలు 20% మించి ఎప్పుడూ రాలేదు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ధరలను కొంతవరకు నియంత్రించి వినియోగదారులకు అనుకూలంగా మార్చడంతో ప్రీమియం బ్రాండ్ల అమ్మకాలు ఏకంగా 74% చేరుకున్నట్లుగా సమాచారం. ఇప్పటి వరకు దాదాపు 50 బ్రాండ్లు తమ ధరలను తగ్గించగా మరికొన్ని కంపెనీలు కూడా ఇదే బాట పట్టేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక వీలైనంత త్వరగా మరింత ధరల తగ్గింపు జరిగేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేసినట్లుగా సమాచారం. అయితే దీనిపై తాజాగా ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం కూడా నిర్వహించారు. మద్యం విక్రయాలు, ఆదాయం, ధరల విధానంపై సుదీర్ఘంగా చర్చించారు. మరొక వైపు కూటమి ప్రభుత్వం నకిలీ మద్యం నియంత్రణపై కూడా గట్టిగానే ఫోకస్ పెట్టింది. గతంలో చోటు చేసుకున్న నకిలీ మద్యం ఘటనలు ప్రజల్లో ఆందోళన కలిగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈసారి ఇలాంటి సిచ్యువేషన్స్ మళ్ళీ రిపీట్ కాకుండా కఠిన చర్యలు తీసుకుంటారు. ఇటీవల నకిలీ మద్యం డంపు బయటపడటంతో అప్రమత్తమైన ప్రభుత్వం వెంటనే కొత్త విధానాలను అమల్లోకి తెచ్చింది. నకిలీ మద్యం అమ్మకాలను అడ్డుకునేందుకే ప్రత్యేక మొబైల్ యాప్ని కూడా ప్రారంభించింది. ప్రతి మద్యం సీసాపై కూడా ఇక నుంచి QR కోడ్ ఉండేలా చేసి వినియోగదారుడు తాను కొనుగోలు చేస్తున్న మద్యం అసలు ఒరిజినల్దా కాదా అన్నది కూడా వెంటనే తెలుసుకునే అవకాశం కల్పిస్తోంది. మరి దేశంలోనే తొలిసారిగా ప్రతి సీసాపై లిక్కర్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఇవ్వాలని నిర్ణయించడం మరొక విశేషంగా చెప్పొచ్చు. మద్యం బ్రాండ్, అసలు అది ఎక్కడ తయారైంది, తయారీ తేదీతో పాటు ప్రత్యేక నెంబర్ని కూడా ప్రతి సీసాపై ముద్రిస్తారు. వినియోగదారుడు గనక ఆ నెంబర్ ఆధారంగా దాని వివరాలు తెలుసుకునేలాగా అవగాహన కల్పించబోతున్నారు. ఈ విధానం అమల్లోకి వస్తే పూర్తిగా నకిలీ మద్యం వ్యాపారానికి చెక్ పడుతుందని కూడా ప్రభుత్వం భావిస్తోంది. ఈ విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండొద్దని కూడా చంద్రబాబు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. గతంలో జరిగిన తప్పులు మళ్లీ జరగకుండా కఠిన పర్యవేక్షణ చేపట్టాలని కూడా అన్నారు. మొత్తం మీద ఇప్పుడు ఈ మద్యం పాలసీ ద్వారా ఆదాయం పెంపుతో పాటు దానిపై నాణ్యత, భద్రతపై కూడా దృష్టి పెట్టడం కూటమి ప్రభుత్వ వ్యూహంగా కూడా కనిపిస్తోంది. మరి దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.